పెద్ద దొంగ సార్. మామిడికాయల దొంగ నేను. ఎంతో మంది బేవార్స్ గాల్ని శుద్ధ బేవార్స్ గాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్స్ గాళ్ళని నేను చూడలేదు. ఇది డాన్. మేమేం డాన్ కాదండి, మా అన్నయ్య డాన్ అలీ భాయ్. హాయ్ నమస్తే, దిస్ ఇస్ అలీ. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే నైట్ ఎంత అవుతుందిరా టైము 11:20కి అయితే స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్ ఏంటంటే ఈ రోజు అయితే మేము విజయవాడ మ్యాంగో మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాము. నేను ఒక్కడిని వెళ్ళట్లేదు, నాతో పాటు అయితే వీరులు సూర్యులు అసహాయ సూర్యులు అయితే వస్తున్నారు. ఫస్ట్ చూపించబోతుంది మన బుల్బుల్. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. బుల్ బాజాని, మన హమీద్ భాయ్, ఇర్ఫాన్ భాయ్, సంజయ్ ఇర్ఫాన్ భాయ్ మామిడికాయలు వేసుకోవడం కోసం సిగ్గుపడుతుంటాడు ఆయన. ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేద్దాం. జిత్కెళ్ళి బాయ్స్ అందగా ఆడా ఇది రాడియా. మా వీధుల్లో డాన్ అన్నమాట. వీధి డాన్. మేమేం డాన్ కాదండి, మా అన్నయ్య డాన్ అలీ భాయ్. కొట్టుకుంటారా. వచ్చేసింది బండి, వెళ్ళిపోతున్నాం. హమీద్ నా బట్టపూర వచ్చేసిందన్నా. కూర్చోసుకుంటాడు లేకపోతే ఊరేసు చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? సో ఇప్పుడైతే మేము అందరం మామిడికాయల పాకలకైతే ఒక అద్భుతమైన వాహనంలో స్టార్ట్ అయ్యాం. మొన్న నువ్వు పాడిన పాటలకి ఫిదా అయిపోయారంట జనాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ. కొంచెం గట్టిగా ఇప్పుడు మంచి బాగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, తప్పక చేయండి. ఓకే, ఒక మంచి పాట ఈ సందర్భంగా, శుభ సందర్భంగా పాడమా. జలక్ దిక్లా జా, జలక్ దిక్లా జా, జలక్ దిక్లా జా, ఎక్ బార్ ఆజా జా 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 జా, ఎక్ బార్ ఆజా జా 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 ఆజా. సార్ ఊగుతుంది సార్, వీడిది ఊకేస్తాం. అయితే ఒక హిందీ సాంగ్ అయితే పాడదా అన్నాడు, పాడునా. अरे चांद सिता फूल और खुशबू, चांद सिताए फूल और खुशबू ऐसे सन कटाए हैं. ताजा ताजा कड़ी खिली है, हम उसके दीवाने हैं. పాడు. అందరూ వచ్చేసాం. బాజాని దిగాడు. ఇదండి ఒకళ్ళు బాజా అమ్ములు కొందామని వచ్చావు. ఏ మామిడికాయలు చిన్న చిన్న ఉంటాయి, చిన్న చిన్న చిట్టి మామిడికాయలు బాగుంటాయి. సూపర్. అలా కాదురా తినాల్సింది. బైగిన్ పెళ్లిలు ఉంటాయి, హిమాయతీలు ఉంటాయి, సాగిరీలు ఉంటాయి, చక్కరీలు ఉంటాయి. హిమాయత్లు కూడా ఉన్నాయండి. హిమాయతులు రేట్లు ఎక్కువ ఉంటాయి కదన్నా. రోడ్డు దాటాలి, ఎందుకంటే మామిడికాయలు అటు సైడ్ ఉన్నాయి. జనాలు చూసారా ఎలా ఉన్నారు? ఏదో తిరణాలకు వచ్చినట్టు వచ్చారు ఒక్కొక్కళ్ళు. ఒక్కొక్క మ్యాంగో ఇంత ఇంత ఉందండి. టేస్ట్ మాత్రం సూపర్. ఇక్కడైతే చూస్తే మంచి మంచి మామిడికాయలు ఉన్నాయి. ఆ మూల నుండి నడుపుకుని వచ్చాడయ్యా. ఇక్కడ వచ్చారు ఫైనల్ గా. ఎంత అంటన్నా? 800 అంట. 8 కాయలు అదంట. ఈయన 50 కాయలు కొన్నాడు. ఈయన 50 కాయలు కొన్నాడు. బాజా ఈ రోజు కాయలు కొంటావా? మొత్తం అయ్యే చూసుకోండి. 45 60 ఉన్నాయి. తీసేయండి. ఇక్కడ ఎన్ని? ఒకటేనా? దాని మీద మరి ఒకేసారి తగ్గిమంటే ఎట్టన్నా? కాయ మార్చాను. అది ఏమైందన్నా దానికి? సరే మారుద్దాం. పుట్ట కాదు, పట్టండి లెక్క. దీంట్లో 20, దాంట్లో 20. ఎట్ట మీరు ఎట్టండి అసలు అంతే. ఆడి పెద్ద ఒకటి
4 5 ఏంటి అక్కడ 5 ఇక్కడ 5 ఏంటి? 1 2 వాడికి పెద్ద వేస్తున్నావు అన్న 3 4 ఏగో చూసుకోండి మరి 4 5 9 కదా 40 ఫలాస్ 5 6 7 8 9 10 6 7 8 9 10 తల్లి బిడ్డ న్యాయం చేస్తే ఇద్దరికి తగ్గిన కంప్లైంట్ నీకు 40 పడ్డాయా లేదారా? ఆడ నువ్వు ఇచ్చేంత వరకు నీ బండి మీద అలా బొల్లాడుతూ ఉంటాడు ఇలాగా. మార్కస్ నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. టేస్ట్ చేస్తాడంట. 450 లేదు ఇగో ఏరేసాడు. అన్న వద్దన్న ఏరా ఫ్రీగా లేపేసావా? తింటూ వేసాడు. దొంగడు పెద్ద దొంగ సార్. దొంగ వీడు మామిడికాయలు దొంగ నేను 800 అంట. నాది ఉందన్న ఛానల్ పేరు ప్రవీణ్ ఫార్మ్స్, ఇన్స్టాగ్రామ్ ఉంది. ప్రవీణ్ ఫార్మన్స్ ప్రవీణ్ ఫార్మ్స్ అంట. ఇన్స్టా యూట్యూబ్ లో ఉందంట బ్రదర్ది. ఫాలో కొట్టుకొని మామిడికాయలు తెప్పించుకోండి. మంచి పంపుతాం అన్న. పంపుతున్నా అన్న, ఆర్డర్స్ పంపుతున్నా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, రాజమండ్రి. చూసారు కదా, మీ ఇంటి దగ్గరే మామిడికాయలు తెప్పించుకోవాలనుకుంటే అన్న బ్రదర్ నంబర్ ఏమైనా ఇస్తావా? ఫోన్ నంబర్ చెప్పి 9347418947. ఆ నంబర్ కి కాల్ చేసి మామిడికాయలు తెప్పించుకోండి. ఓకేనా? మా వాళ్ళు అయితే బుట్టలు సర్దేశారు. ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలా అని వస్తాను. ఏజ్ కి బడే నువ్వు ఎంత అన్న రేట్ చెప్పన్నది ఇచ్చే రేట్ 800 చెప్పాను. నువ్వు అడుగు ఎంత చేస్తావు? ఇగో మా బ్రదర్ చెప్తాడు. 600 ఇస్తావా? రాదన్న, 600కి రాదు. 600కి రాదు. నేను రేషన్ 36గా నువ్వు 700 మీద వీళ్ళకేమో 40 కాయలేమో 500కి ఇచ్చివి, నాకేమో 36 కాయలు 600కి ఇవ్వనంటివా? ఎంత 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 చూసారా ఫ్రెండ్స్? సైజ్ చూడన్నా. ఫ్రెండ్స్ కి సైజ్ చూపించు, సైజ్ చూపించు. అన్ని కాయలు ఈ సైజ్ లో ఉండవు కదా అంటున్నా నేను. అన్ని ఉండవు, ఉన్నాటికి రేటు. అది చూపించు, ఇది చూపించు, అప్పుడు చెప్తారు వాళ్ళు దేనికి ఎంత చెప్తారు. అంతకు ఉంది, బట్ ఏంటంటే రేటు కూడా అలాగే ఉంది. లేదన్నా, కాదు కాదు, ఒక 50 కొడతా పద. కానీ 650 నీది కాదు నాది కాదు, ఫిక్స్. 36 కాయలు ఒక సంచి ఉంటే సంచి లేదు, డబ్బులు ఇస్తా. లేదు అయిపోయినాయి. బాబాయ్ సంచులు బాబాయ్ ఇట్రా అమ్మా. అవి తీసుకున్నారు చిన్న 540. మనకైతే మంచి డీల్ వచ్చింది. పెద్దకాయలు 650 వచ్చి మామూలు రేటు కాదు. 36 కాయలు ఉంటాయి దీంట్లో. అంతేనా? గంపలో 36 ఉంటాయా లేకపోతే ఎక్కువ ఉంటాయా? కరెక్ట్ గా ఉంటాయి. వద్దులే, గంపేసేద్దాం. గంప ఎంతరా? తీసుకురా, నేను 100 తీసుకుంటాను, పంపించు. ఫోన్ స్కానర్ ఉందా అన్న? ఇచ్చాను స్కానర్. మొత్తం మామిడికాయలు 36 వస్తాయన్నాడు బ్రదరు. అరే కొంచెం డాషులు గీసులే ఉన్నాయి, చూసుకోరా రే. చూసారా, లోపలికి వెళ్ళే కొద్ది సైజు తగ్గుతుంది. పైన సైజులు పెద్దగా ఉంటాయి, లోపలికి వెళ్ళే కొద్ది చిన్నగానే ఉంటాయి. అంతే కదరా? ఈ కవర్లో సరిపోలా. మా ఊళ్ళో ఏంటంటే మళ్ళీ వెళ్ళాడు ఒకటి కవర్ తేడానికి. హైదరాబాద్ వేస్తే 25 కాయలే పడతాయి అవి. 25 కాయలు బాక్స్ కి. ఓకే, ఎంత రేట్? అంతే సేమ్ 25 అన్న. అవి 25 కాయలు ఎంత? 25 625 బాక్స్. మీరు డెలివరీ చేస్తారు వాళ్ళకి? లాజిస్టిక్ పాయింట్ లో ఆర్టీసీలో వేస్తారంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం. మీరు
బాక్స్ ప్యాకింగ్ కూడా వచ్చేస్తుంది ఇంటి దగ్గరికి. నంబర్ చెప్పాడు కదా బ్రోది, నాకైతే మంచి రేటుగా ఇచ్చాడు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అది కరెక్ట్ రేటా? ఏ పార్ట్నర్ పార్ట్నర్ కూడా ఇచ్చాడు మా తెలియ. మొత్తం ఇంకో కవర్ లో కూడా నింపేస్తున్నాడు మా వాడు. 15-20 పడతాం. ఒక కాయ ఎక్స్ట్రానే వచ్చింది. నా కాయల్లో ఒక కాయ ఇప్పుడు తినేద్దాం. ఇప్పుడు కాయ ఇక్కడే లాగిచ్చేద్దాం. ఇది మామూలుగా అయితే కడగాలి, కడగకుండా వేసేస్తాం. కాయ ఇలాగే ఉండాలి తీయగా. చాలా బాగున్నాయండి. మామిడికాయలు అయితే బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది, తీయగుంది. సో గాయ్స్ చూసారు కదా, వీడియో అయితే చాలా బాగుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. సో సైనింగ్ ఆఫ్ మీ అలీ. మరొక వీడియోలో తప్పకుండా కలుద్దాం. బాయ్.